హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు అధిక మాసం కదండీ! ఈ అధిక మాసంలో పూజలు గానీ, దానాలు గానీ చాలా బాగా చేస్తూ ఉంటారు. ఈ అధిక మాసంలో చేసే దానాలకి చాలా అంటే చాలా ఫలితం ఉంటుందంట. దాని గురించి నాకు పూర్తి డీటెయిల్‌గా అయితే తెలీదు గానీ, టెంపుల్‌లో చాలామంది 33 కాయిన్స్, 33 ఏవన్నా అట్లాగా దానం అయితే ఇస్తున్నారు. అయ్యగారిని అడిగితే అధిక మాసంలో మనం ఏదైనా దానం చేస్తే దానికి 100 రెట్లు ఫలితం అయితే ఉంటుంది అని చెప్పారు. నాకు ఈరోజు మార్నింగు వెంకటేశ్వర స్వామికి దీపాలైతే చేసి స్వామివారికి హారతి ఇద్దామైతే అనుకున్నాను. ఈ అధిక మాసంలో 33 సంఖ్యకి చాలా అంటే చాలా విశిష్టత ఉంటుంది అంట. పూర్తి డీటెయిల్స్ అయితే నాకు తెలీదు. నాకు అయ్యగారు 33తో ఏవైనా ఇస్తారు అని చెప్పారు. నాకు ఇవాళ మార్నింగ్ స్వామికి దీపాలు చేయాలని అనిపించింది. ఇంట్లో ఉన్న స్వామికి 33 తులసి దళాలతో అర్చన అయితే చేసుకున్నాను. తర్వాత స్వామివారికి మనం 7 శనివారాల పూజకి పిండి దీపాలు అయితే చేసుకుంటాం కదా, అలాగా చలివిడి దీపాలు అయితే రెడీ చేసుకున్నాను. బియ్యం పిండిలో బెల్లం తురుముకొని వాటర్ పోసుకొని చక్కగా చలివిడి కలిపేసుకొని దాంతో దీపాలు చేసుకొని ఆ దీపాలకి గంధంతో నామాలు బొట్టు పెట్టుకొని పువ్వొత్తులు చేసుకొని అందులో నువ్వుల నూనె వేసుకొని చక్కగా రెడీ చేసేసుకొని ఒక విస్తర్లో చక్కగా రెడీ చేసుకొని తీసుకొని మార్కెట్లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. అత్తయ్య నేను ఇద్దరం కలిసి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకొని ఆ దీపాలు వెలిగించి అయ్యవారికి ఇస్తే అయ్యవారికి వెంకటేశ్వర స్వామికి హారతిని అయితే ఇచ్చారండి. చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. ఎందుకు ఇవాళ మార్నింగ్ అనిపించింది అలా ప్రకారం చేసుకొని చక్కగా మనం పిండి దీపాలు 7 శనివారాల పూజకు చేసుకుంటాం కదా, అలా చేసి స్వామికి అయితే హారతి ఇచ్చాను. అక్కడే పక్కనే ఉన్న ఆంజనేయ స్వామిని అలాగే శివలింగాన్ని, అమ్మవారిని, గణపతిని దర్శనం చేసుకున్నాం. చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. హారతి ఇచ్చిన తర్వాత ఆ దీపాలను ఇస్తే అవి తీసుకొచ్చి ఇక్కడ ఉసిరి చెట్టు దగ్గర గద్దె దగ్గర అయితే పెట్టేశాము. వాటితో పాటు 33 ద్రాక్షలు కూడా ఆ దీపాలతో పాటు పెట్టి ఇచ్చానండి. స్వామివారిని చూడండి ఎంత సుందరంగా ఉన్నారో. చాలా చాలా ఆ వెంకటేశ్వర స్వామిని చూడడానికి 2 కళ్ళు సరిపోవన్నంత సుందరంగా ఉన్నారు. చాలా చాలా బాగున్నారు కదా! ఎంత చక్కగా అలంకరించారో చూడండి. ఓం నమో వెంకటేశాయ.